రాజమహేంద్రవరంలో నిర్వహించిన అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం కళా సమ్మేళన్ 2026 కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజమహేంద్రవరం రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం కళా సమ్మేళన్ 2026లో కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిబి నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శుక్రవారం వైదిక కళా కార్యక్రమాల్లో భాగంగా 8 గంటలకు సుప్రభాత సేవ, 8:30కు 155 మంది రాధాకృష్ణ కళాక్షేత్రం కళాకారులతో అర్చన, వేద పారాయణం, 108 అన్నమయ్య సంకీర్తన, వైభవ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 9 గంటలకు బాలభోగం, 10 గంటలకు లక్ష్మీ సహస్రనామార్చన, 11:30కు తిరుప్పవాడ సేవ జరిగింది. ఈ సందర్భంగా కళాక్షేత్రం వ్యవస్థాపకులు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా సనాతన ధర్మంపై ప్రచారం నిర్వహించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నమయ్య కీర్తనలతో నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ, ఈవో, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తదితరులు విచ్చేశారు. శనివారం శ్రీనివాస కళ్యాణం, ఆదివారం పుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహిస్తామని అన్నారు. అందరూ ఆహ్వానితులేనని, విశేషంగా హాజరై ప్రసాదం స్వీకరించాలని కోరారు. డాక్టర్ జిబి నారాయణ, ఫౌండర్ అండ్ చైర్మన్, రాజమహేంద్రవరం రాధాకృష్ణ కళాక్షేత్ర, అనపర్తి, ధవళేశ్వరం, రాజమండ్రి. 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచ స్థాయిలో ఇప్పటిదాకా ఎవరి ఆలోచన రానటువంటి సనాతన ధర్మం, సాంస్కృతిక సంపద రెండింటినీ ఒకే వేదికపై చూపించాలన్న ఒక సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మం చాలా గొప్పది అని యువతకి తెలియజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొంతమంది పండితుల్ని మరియు అలాగే మెయిన్ గా రాఘవాచార్య స్వామి గారు ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా ప్రతిరోజు కూడా ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు సుమారు 18 సేవల్లో తిరుపతిలో జరిగేటటువంటివన్నీ కూడా సామాన్య భక్తుడు కూడా అర్థమయ్యే విధంగా ఎదురకుండా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పది, దాంట్లో ఉన్న విలువలు ఏంటి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఈ రోజు ప్రత్యేకంగా మనం తిరుప్పావడ సేవ అనేటటువంటి చేయడం జరిగింది. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం, దాని యొక్క విలువను తెలియజెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని ఆ అన్న రూపంలో చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల కోసం మనం రాధాకృష్ణ ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీంట్లో మన రాధాకృష్ణ విద్యార్థులు సుమారుగా 175 మంది విద్యార్థులు 108 సంకీర్తనలు ఈ రోజు గానం చేయడం జరుగుతుంది, నృత్యం చేయడం జరుగుతుంది. Next.